బాత్రూంలో బాబాయ్ హత్య అబ్బాయికా ఆస్కార్ ఇచ్చేయండి. RRR సినిమాల జూనియర్ ఎన్టీఆర్కే ఆస్కార్ నామినేషన్ రాలేదనే ఓ తెగ ఫీల్ అయిపోతున్నారు. అయినా మన పిచ్చి కాకపోతే మన దగ్గర అంతకంటే తోపు యాక్టర్లు పెట్టుకొని ఎన్టీఆర్కి ఆస్కార్ వస్తుందని ఎట్టనుకున్నారా ఏందా? ఎన్టీఆర్ కంటే తోపు యాక్టరా? ఎవరబ్బా? ఏ సినిమా చేశారని అనుకుంటున్నారా? సినిమా పేరా అబ్బాయి సమర్పించు బాత్రూంలో బాబాయ్ హత్య. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా అబ్బాయే. ప్రధాన పాత్రధారులు సమీప బంధువులు. ఆ సినిమాలో కొన్ని అద్భుతమైన ముఖ్యమైన డైలాగులు. నెంబర్ 1 నారాసుర రక్త చరిత్ర. నెంబర్ 2 మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక మా చిన్నాయన్ను దారుణంగా చంపేసినారా. నెంబర్ 3 మా తాతను చంపారో, మా నాన్నను చంపారో, ఇప్పుడు మా చిన్నాయన్ని చంపారో. నెంబర్ 4 మా చిన్నాయన్ను మేమెందుకు చంపుకుంటాము, మా కన్ను మరో కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది. ఇవన్నీ ఎక్కడ విన్నట్టుంది కదా. 2019 ముందా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచే నిన్న మొన్నటి దాకా వినేవాడు ఉంటే ఏనుగు విమానం నడిపిందని కథలు చెప్పినారు. మొదట గొడ్డలు పోటునే గుండుపోటు అని చెప్పినారు. ఏదో గోడ కట్టినట్ట, గులాబీ మొక్క కంటు కట్టినట్ట చాలా పద్ధతిగా రక్తం తుడిచేసి కుట్లేసి కట్లు కట్టినారు. అంత మేనేజ్ చేసినా అది హత్య అని తెలియడంతో దొంగ 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 నరిసే అపోజిషన్ పార్టీ మీద నెట్టేసినాడు. బాధని నటిస్తా అంత్యక్రియలు పూర్తి చేసినారు. ఓరే నీ పాసుగాల ఆ నటన ముందా ఎన్టీ రామారావు, ఎస్పి రంగారావు, కమల్ హాసన్ కూడా పనికిరారు. మహానటి సావిత్రిలాగా ఒక కంటి నుండే 2 చుక్కలు కన్నీటి బొట్లు రాల్చే నా భూతో నా భవిష్యత్ అనిపించిల్లా. పెద్దబ్బాయ దీనంగా ఫేస్ పెట్టి ప్రపంచంలో ఉన్న బాధ అంతా తన గుండెల్లో దాచుకున్న రేంజ్లో మా చిన్నాయన్ని ఎవరో కిరాతకంగా గొడ్డలతో నరికి చంపారు, వీళ్ళు నరమాంసం తినే రాక్షసులు అనే ఎమోషనల్ డైలాగులు కొట్టాడు. ఇంకొక పిల్లవాడు ఉన్నాడు చిన్నబ్బాయ్య, బాబాయిని లేపేయడానికి గొడ్డలను అందించా అదే చేత్తో ఆయన లేపేశాక ఏం తెలియనట్టు విగ్రహం ప్రారంభించా దండేశాడు. RRRలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లాగా 2 అబ్బాయిలు పోటీ పడి నటించారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ ని ఆస్కార్కి పంపిస్తే ఇద్దరిలో అవార్డు ఎవరికి ఇవ్వాలో అది అర్థం కాక జ్యూరీ వాళ్ళ జుట్టు పీక్కుంటారు. ఆ రేంజ్ లో నటించారు అబ్బాయిలు. ఇంకంతా అయిపోయిందే, మనమే అధికారంలో ఉన్నాం, మనల్ని ఎవడురా పట్టుకునేదని సంబరపడుతున్న టైంలో అదృష్టం అడ్డం తిరిగే సిబిఐ తీగలాగడం మొదలు పెట్టింది. టెంపర్ సినిమాలో ప్రకాష్ రాజా వీడియో కూడా నాకంటే వరస్ట్గా ఉన్నాడనే ఒక డైలాగ్ ఉండదు. ఈ 2 అబ్బాయిలా అంతకంటే వరస్ట్గా బిహేవ్ చేసినారు. చిన్నాన్నకు చిన్న ఫ్యామిలీ ఉందన్నారు, సొంత కూతురు అల్లుడే లేపేసి ఉంటారనే దరిద్రపు కొట్టు కథలన్నీ వెళ్ళారు. మధ్యలో కొంతమంది బఫూన్లు వచ్చే ఆయన చంపేస్తే మాకేం వస్తుంది, దినం ఖర్చులు బొక్కంట బోల్డ్ అంత వినోదాన్ని పంచారు. క్రైము, సెంటిమెంటు, కామెడీ, సస్పెన్స్ ఇలా అన్ని జోనర్లు కలిపి మనకు అదిరిపోయే కుటుంబ కథ చిత్రం చూపించారు. కానీ చివరికి దీని అమ్మ బొడవ ఏమైంది, గూగుల్ టాక్అవుట్ పుణ్యమా అని అడ్డంగా దొరికిపోయారు. బాబాయ్ హత్య సూత్రధారి అబ్బాయి అని తేలిపిల్లా. ఎక్కడితో సినిమా అయిపోలేదు, నువ్వు సీక్వెల్కే లీక్ కూడా ఉండదు. కేసు విచారణ సమయంలో డొంక కదలడం మొదలవగానే మధ్యలో 2-3 సాక్షులు అనుమానాస్పదంగా మరణించారు. అందులో పెద్ద అబ్బాయి మామగారు కూడా ఉన్నారు. మరే సిబిఐ ఆ వైపు కూడా ఒక కన్నేసి ఇంకా పెద్ద ట్విస్ట్లే రివీల్ అయ్యే అవకాశం ఉండదు. అసలు ఇదే మామూలు క్రైమ్ థ్రిల్లర్ కాదు. KGF సినిమా లాగా 2-3 పాటలు కానీ తీసి రిలీజ్ చేసినారనుకో బాహుబలి సినిమా రికార్డులు కూడా దాటేస్తుంది. అయినా ఇదంతా నాకెందుకులే స్వామి, ఏదో మన దేశానికి ఆస్కార్ వస్తుందనే ఆశతో ఇదంతా చెప్పినాను అంతే.